సో, ఈ బ్రష్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు యువర్ మీ మౌత్‌కి తగ్గ ఆ విడ్త్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. పెద్ద బ్రషెస్ ఆర్ చిన్న బ్రషెస్ అంత కాంపిటెంట్‌గా క్లీన్ చేయవు. సో, నీ మౌత్‌కి తగ్గట్టుగా సైజ్ ఆఫ్ ఎ బ్రష్ చూజ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో, దీంతో పాటు ఈ సాఫ్ట్, మరీ సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్ ఆల్రెడీ సెన్సిటివ్ టీత్ ఉంటే వాళ్ళకి అల్ట్రా సాఫ్ట్ అని చెప్తాం. అంటే ఆల్రెడీ జుమ్మని లాగుతున్నాయి అన్నవాళ్ళు లైట్‌గా బ్రష్ చేసుకోవాలి. దీంతో పాటు క్లిప్పులు పెట్టుకుంటారు. అలా క్లిప్పులు ఉన్న వాళ్ళకి ఆర్థోడాంటిక్ టూత్ బ్రషెస్ వస్తాయి. ఓకే. దాంతో పాటు ఇప్పుడు ఎలక్ట్రిక్, మోటరైజ్డ్ లేదా వాటర్ జెట్‌తో వాటర్ ఫ్లాసర్స్ ఇట్లాంటివి చాలా రకాలు వస్తున్నాయి. ఇవి కూడా వాడడం తెలుసుకుని ఆ రౌండ్‌గా తిరిగేది అన్ని ఏరియాస్‌కి రీచ్ అవ్వగలుగుతోందా? ఆ హెడ్‌ని కరెక్ట్‌గా మనం పొజిషన్ చేసుకోగలుగుతున్నామా? అనే ఉద్దేశంతో తీసుకోవాలి. ర్యాండమ్‌గా దొరుకుతున్నాయి కాబట్టి ఏదో ఒకటి తీసుకునే కంటే ఒకసారి ట్రయల్ చేసుకుంటే మనకి సాఫ్ట్ అండ్ అల్ట్రా మీడియం సాఫ్ట్ కరెక్ట్‌గా సరిపోతుంది. అందరికీ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ఇట్.